నమస్తే ఎవ్రీవన్. కొబ్బరి అన్నం అనేది మన తెలుగువారి సాంప్రదాయ భోజనాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వంటకం. ఇది ముఖ్యంగా పండుగల సమయంలో నైవేద్యంగా కూడా వాడబడుతుంది. కొత్తగా తురిమిన కొబ్బరి రుచి, మిరియాల వాసనతో ఈ అన్నం ఎంతో స్వాదిష్టంగా ఉంటుంది. ఈ అన్నము లంచ్ బాక్స్ కోసము, చిన్నపాటి పార్టీల కోసము చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు, కమాన్ లెట్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకోసం ఒక చిన్ని చిట్కా. కోకోనట్ని బ్రేక్ చేసిన తర్వాత దాన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఇలా షెల్ ఈజీగా ఊడొస్తుందండి. లేకపోతే స్టవ్ పైన పెట్టినా కూడా వస్తుంది. దానిపైన ఉంది కదా బ్రౌన్ కలర్ స్కిన్ని రిమూవ్ చేయండి. అలా ఉంటుంది. దాన్ని గ్రేట్ చేసుకున్నారంటే మల్లెపువ్వు లాగా ఉంటుందండి తురుముకున్న కోకోనట్. చూడండి, ఇలా కనిపిస్తుందా మీకు? అలా ఉంటుందండి. ఇలాగా ఈ తురుముని 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో ఈజీగా స్టోర్ చేయొచ్చు. బేబీ కార్న్ కూడా చక్రాల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది ఆప్షనల్. స్టవ్ వెలిగించి బాండలు వేడయ్యాక 2 టీ స్పూన్స్ బటర్ యాడ్ చేయండి. అందులోనే క్యాష్యూ నట్స్ కూడా యాడ్ చేసి ఇలా దోరగా వేయించి పక్కన తీసుకోండి. అదే బాండలిలో 150 గ్రామ్స్ బటర్ యాడ్ చేయండి. అంటే దాదాపు ఒక 7 టీ స్పూన్స్ బటర్ యాడ్ చేయండి. బటర్ కరిగాక 3 టీ స్పూన్స్ పోపు దినుసులు, 1/2 కప్ పచ్చనగపప్పు అండ్ 4 టీ స్పూన్స్ ఇంగువ, టీ స్పూన్స్ ధనియాల పొడి, 20 ఎండుమిరపకాయలు, 6 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేయండి. అందులోనే 1 కప్పు పల్లీలు యాడ్ చేసి దోరగా వేయించండి. 4 టీ స్పూన్స్ జీలకర్ర యాడ్ చేయండి. 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేయండి. రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడైతే నేను 1.5 టీ స్పూన్ యాడ్ చేశాను. ఇలా దోరగా వేగిన తర్వాత తురిమి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరిని ఇక్కడ యాడ్ చేయండి. ఈ మిశ్రమం అయితే 2 kg రైస్ కోసం సరిపోతుంది. ఈ కొబ్బరిని అయితే ఎక్కువ ఫ్రై చేయకండి. ఓన్లీ 1 నిమిషం అలా కలపండి మొత్తము కలిసేటట్టు. చక్రాలుగా కట్ చేసుకున్న బేబీ కార్న్ కూడా యాడ్ చేసి కలిపి మూత పెట్టండి చాలు. అది క్రంచీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇది ఆప్షనల్. సో 2 kgs బాస్మతి రైస్ని కడిగి పక్కన పెట్టండి. 1/2 అవర్ నానిన తర్వాత సో ఒక పాత్రలో వాటర్ యాడ్ చేసి అందులోనే ఆయిల్, సాల్ట్ కూడా యాడ్ చేసి నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసి 3/4 మాత్రమే ఉడకనివ్వండి. తర్వాత రైస్ని వార్చుకోండి ఇలా చూపిస్తున్న విధంగా. రైస్ పలుకుగా ఉండాలి. అందులో ఈ కోకోనట్ మిశ్రమం తయారు చేసుకున్నాం కదా అది యాడ్ చేయండి. అండ్ కడిగి పెట్టుకున్న పుదీనా కూడా యాడ్ చేసి ఇలా కలపండి నెమ్మదిగా. అంతే అండి, కోకోనట్ రైస్ రెడీ. పైనుంచి క్యాష్యూ నట్స్ యాడ్ చేయండి. నౌ యువర్ కోకోనట్ రైస్ ఈజ్ రెడీ టు సర్వ్. చూడండి ఎంత బాగుంటుందో, మల్లెపూలా ఉంటుందండి. చాలా చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో బాస్మతి రైస్ అయినా వాడచ్చు, లేకపోతే నార్మల్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు, అది మీ ఇష్టము. బట్ బాస్మతి రైస్ అయితే మాత్రం లుక్ వైజ్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే కనెక్టెడ్.